Welcome to Tabga Education. Good morning, children. Today is our topic 8th class, first chapter, reading and analysis of maps. మనకి ఇక్కడ ఒక ఫిగర్ కనిపిస్తుంది చూడండి. ఇది వచ్చేసి శాటిలైట్ నుంచి తీసిన ఫోటోగ్రాఫ్ షోయింగ్ వరల్డ్. మన వరల్డ్ మొత్తం కూడా వరల్డ్ మ్యాప్ కనిపిస్తుంది కదా. ఇక్కడ ఏం చెప్తున్నాడు, యూ మే రీకాల్ మేకింగ్ మ్యాప్స్ ఇన్ class 6th and learning about maps which show heights. ఇప్పుడు దాకా మనం చూసిన 6th క్లాస్లో హైట్స్ మ్యాప్స్ అన్నాయి, ఎలాగ ప్రిపేర్ చేయాలన్నది మనం ఆల్రెడీ లెర్న్ చేసామని చెప్తున్నాడు. ఇంకా బై నౌ you must have studied a large number of maps related to different places. Can you point out the difference between a map and a photograph? The same place taken from the sky అని చెప్తున్నాడు. కింద ఉన్నది ఇంకొకటి మనకి మ్యాప్ ఇచ్చాడు చూడండి. మ్యాప్ 1 అంటున్నాడు, వరల్డ్ అవుట్లైన్ మ్యాప్ అన్నాడు. ఈ పైన ఫిగర్ 1.1కి ఈ మ్యాప్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేసి మనం అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, లుక్ ఎట్ ద ఫోటోగ్రాఫ్ ఫిగర్ 1 అండ్ ద మ్యాప్ 1 ఆఫ్ ద సేమ్ ప్లేస్. కెన్ యూ పాయింట్ అవుట్ ఆల్ ద సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద టూ అనేసి చెప్తున్నాడు. ఇక్కడ మనకు చూసినట్లయితే ఇదేమో అవుట్లైన్ మ్యాప్ మనం చూస్తాం కదా చిల్డ్రన్. ఇది అక్కడ ఉన్నదేమో ఫోటోగ్రాఫ్ శాటిలైట్ ద్వారా తీసింది కాబట్టి ఈ రెండిట్లో డిఫరెన్సెస్ ఏంటి అనేసి అడుగుతున్నాడు అనమాట మనల్ని. ఓకే, పిక్చర్లో మనం మొదటిగా చూసినట్లయితే ఎక్కువగా వాటర్ కవర్ అయినట్లుగా కనిపిస్తుంది. ల్యాండ్ ఫామ్ అన్నది మనకి వాటర్ వేవ్స్తోనే నిండిపోయినట్లుగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ అవుట్లైన్ మ్యాప్లో మనకేం కనిపిస్తుంది, ల్యాండ్ని మనం హైలైట్ చేసినట్లుగా ఒక ఓన్లీ కాంటినెంట్స్నే కాకుండా కాంటినెంట్స్లో ఉన్న కంట్రీస్ని కూడా హైలైట్ చేసి మనకి కనిపిస్తుంది. అక్కడ ఆ విధంగా హైలైట్ చేయడానికి మనకి కనిపించదు. అలాగే ఇవన్నీ కూడా ఏంటి అని అంటే మొత్తం కూడా కాంటినెంట్స్ అంతా కూడా సిమిలారిటీస్. ఇక్కడ ల్యాండ్ కనిపిస్తుంది, అక్కడ ల్యాండ్ కనిపిస్తుంది. ఈ బ్లూ కలర్లో ఉన్నదంతా కూడా మనం అవుట్లైన్ మ్యాప్లో వాటర్ అనేసి చెప్పుకుంటాము. అక్కడేమో వాటరే అనేసి మనకి ఈజీగా ఫోటోగ్రాఫ్ వల్ల తెలుస్తుంది. ఇలాగా మనం కొన్ని కోడింగ్స్ కూడా వీటిలో చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, అలాగే పైన శాటిలైట్ ఫోటోగ్రాఫ్లో మనం బోర్డర్స్ అవన్నీ కూడా అవి మనము ఊహించి గీసేవి కాబట్టి వాటిలో అలాంటివేవి కనిపించవు. ఈ బోర్డర్స్ తర్వాత ఇవన్నీ కూడా మనం ఏం చేస్తాము, ఈ అవుట్లైన్ మ్యాప్లో ఇది ఇండియా, ఇది ఆస్ట్రేలియా, ఇది ఆఫ్రికా, తర్వాత ఇది ఏషియన్ కాంటినెంట్లో ఉన్న ఇండియా, చైనా అనేసి మొత్తం కూడా బౌండరీస్ కూడా ప్రిపేర్ చేయబడి ఉంది. అంతే, వీటిని మనం సిమిలారిటీస్గా డిఫరెన్సెస్గా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, మ్యాప్ అన్లైక్ ఏ ఫోటోగ్రాఫ్ డస్ నాట్ షో ఎనీ రియల్ ఫీచర్స్. ఏ మ్యాప్ ఈజ్ యూజ్డ్ బై జియోగ్రాఫర్స్ టు షో features and information that we consider important about a place. For example, distribution of rainfall, soil types, population, languages spoken by people, crops grown, మార్కెట్స్, స్కూల్స్ ఎక్సెట్రా. ఇక్కడ దాకా మనం చూసినట్లయితే మనకి ఏమని చెప్తున్నాడు, మరీ ముఖ్యంగా మ్యాప్స్ అన్నవి దేనికి ఉపయోగపడతాయి అని అంటే అవి ముఖ్యమైన అంశాలను మాత్రమే అక్కడ మనకి ఇచ్చాడు కదా. కన్సిడర్ ఇంపార్టెంట్ అబౌట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ని మాత్రమే జియోగ్రాఫర్స్ అన్న వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్తున్నాడు. చిల్డ్రన్, జియోగ్రాఫర్స్ అంటే జియో అంటే ఎర్త్ అని అర్థం, గ్రాఫీ అంటే రైట్ ఆర్ డ్రా అనే అర్థం అనమాట. అంటే మ్యాప్స్ అన్ని డ్రా చేస్తాము కదా, అలాగే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం కదా, దాని అనమాట. గ్రాఫీ అంటే రైట్ ఆర్ డ్రా అండ్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ అనేసి చెప్తామంట. ఆ స్టడీ ఏంటి అని అన్నది మనకి కింద ఇక్కడ ఎగ్జాంపుల్లో కనిపిస్తుంది చూడండి. వేటిని స్టడీ చేస్తారు ఈ జియోగ్రాఫర్స్ అని మనం చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెయిన్ఫాల్,
రెయిన్ఫాల్ని స్టడీ చేస్తారు, తర్వాత సాయిల్స్ టైప్స్ని, పాపులేషన్ని, లాంగ్వేజెస్ స్పోకెన్, ఏ ఏరియాలో ఎలాంటి లాంగ్వేజ్ని పీపుల్ మాట్లాడతారన్నది, తర్వాత ఏ ల్యాండ్లో ఎలాంటి క్రాప్స్ పండుతాయన్నవి, తర్వాత వచ్చేసి మార్కెట్సే కానీ తర్వాత స్కూల్సే కానీ వీటన్నిటిని కూడా మనం డ్రా చేయొచ్చు, వాటి గురించి స్టడీ కూడా చేయొచ్చు అని చెప్తున్నారు అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, ఇన్ఫర్మేషన్ వచ్చేసేసి విజిబుల్గా ఉండే వాటిని అన్నిటిని ఇప్పుడు మనం పైన చదువుకున్నాయన్నీ విజిబుల్గా ఉండేవి అని చెప్తున్నాడు అనమాట. అయితే ఏవి విజిబుల్గా లేవు అనేసి మనం చూసినట్లయితే ఏ మ్యాప్ మేకర్ మే ఆల్సో లీవ్ అవుట్ మెనీ ఫీచర్స్ విజిబుల్ ఆన్ ఏ ఫోటో లైక్ ఇండివిజువల్ హౌసెస్, ట్రీస్ ఎక్సెట్రా. ఇవేటిని వాళ్ళు ఒకవేళ లివ్ చేసి ఉండొచ్చు అని అంటే మనకి ఫొటోస్లో కనిపిస్తాయి, కానీ ఇండివిజువల్ హౌసెస్నే కానీ ట్రీస్ని కానీ వీళ్ళు వాటిని ఒకవేళ ఇంపార్టెంట్గా పట్టించుకోకుండా ఉండవచ్చు అనేసి చెప్తున్నాడు అనమాట. మ్యాప్ యాక్చువల్లీ ఈజ్ ఏ మోడల్ ఆఫ్ ఏ ప్లేస్ గివింగ్ దోస్ ఫీచర్స్ దట్ ద మ్యాప్ మేకర్స్ కన్సిడర్డ్ టు బీ ఆఫ్ ఇంపార్టెన్స్. వాళ్ళు ఇంపార్టెన్స్ అన్న వాటిని మాత్రమే ఆ మోడల్స్గా ఆ ప్లేసెస్ని తీసుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఏ ఫోటోగ్రాఫ్ అంటే మనం ఫొటోస్ తీస్తాం కదా, అలాంటి ఫోటోగ్రాఫ్ గురించి చెప్తున్నాడు. A photo may not be able to show you how much it rains in a place or how hot it gets there or what languages people spoke there. All these can be shown on a map. అయితే ఫోటోగ్రాఫ్లో మనం చూసినట్లయితే రెయిన్ఫాల్ ఎంత పడుతుంది, తర్వాత ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళు ఏ లాంగ్వేజెస్ని మాట్లాడతారు, ఇలాంటి వాటిని ఫోటోగ్రాఫ్లో మనం చూడలేము, కేవలం పిక్చర్ మాత్రమే మనకు కనిపిస్తుంది. కానీ ఇలాంటి వాటిని కూడా దేనిపైన చూపించగలుగుతామని చెప్తున్నాడు, మ్యాప్ పైన మనం చూపించవచ్చు అని చెప్తున్నాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్, మనం ఆల్రెడీ 1.1లో చూసాం కదా ఫిగర్ని, తర్వాత మ్యాప్లో ఇవన్నీ చూపించవచ్చు, ఎంత రెయిన్ పడుతుంది, తర్వాత వాళ్ళు సాయిల్ ఎలాంటి సాయిల్, పీపుల్ ఎంతమంది ఉన్నారు ఆ ల్యాండ్లో, తర్వాత వచ్చి ఇలాంటివన్నీ మనం మ్యాప్ పైన చూపించగలుగుతాం. కానీ ఫోటోగ్రాఫ్స్లో వాళ్ళు ఎలాంటి లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, ఎంత రెయిన్ఫాల్ పడింది, ఇదంతా కూడా మనం చూపించటం కష్టం అని చెప్తున్నాడు అనమాట. ఓకే, వై పీపుల్ మేక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యాప్స్ డిపెండింగ్ అపాన్ ద పర్పస్. కాబట్టి వివిధ రకాలైన మ్యాప్లని దాని యొక్క ఇంపార్టెన్స్ని బట్టి మ్యాప్స్ అన్నవి తయారు చేస్తారు, వాటి యొక్క పర్పస్ని బట్టి అని చెప్తున్నాడు. యూ విల్ నౌ సీ some of the maps made in early times and how different they were depending upon the purpose. అయితే మనం ఇప్పుడు మ్యాప్స్ అన్నాయి గతంలో ఎందుకు తయారు చేశారు, అలాగే దేనికోసం చేశారు అన్న దాన్ని బట్టి ఆ పటాలు అనేక రకాలుగా మ్యాప్స్ అన్నవి ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందామని చెప్తున్నాడు. ఓకే, మ్యాప్స్ డౌన్ ద ఏజ్, మ్యాప్ మేకింగ్ ఇన్ ఇండియా, మన ఇండియా వాళ్ళు తయారు చేసిన మ్యాప్ గురించి చెప్తున్నాడు. ఫ్రమ్ ద వెరీ ప్రీ హిస్టరీ, ఓకే, ప్రీ హిస్టరీ గురించి చెప్తున్నాడు మనకి. టైమ్స్ పీపుల్ హ్యావ్ బీన్, ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి చిల్డ్రన్, మనకి ఒక మ్యాప్ పాయింటింగ్ ఇచ్చాడు, పైన మనకి చూసినట్లయితే మిల్కీ ఓషన్ కనిపిస్తుంది, కింద డౌన్కి మనకి చూసినట్లయితే సాల్ట్ ఓషన్ కనిపిస్తుంది, మధ్యలో మీరు అనను ఉన్నది కదా. ఇక్కడ మనకి ఇక్కడ ఉన్న ఎక్స్ప్లెనేషన్ మనం చూసినట్లయితే మన ఇండియన్స్ కూడా మనకి మ్యాప్స్ అన్న వాటిని గీసినట్లుగా కనిపిస్తుంది. అది దేన్ని బేస్ చేసుకొని అని చూసినట్లయితే వేద అండ్ పురాణ బేస్ చేసుకొని వాళ్ళు మ్యాప్ని తయారు చేసినట్లుగా కనిపిస్తుంది. ఆ మ్యాప్లో మనం చూసినట్లయితే ఎర్త్ పైన వచ్చేసి 7 ఐలాండ్స్గా ఉన్నట్లుగా తీసుకున్నారు చిల్డ్రన్. ఓకే, ఇక్కడ మనకి పిక్చర్ కూడా ఇచ్చారు చూడండి, 7 ద్వీపాస్ అని చెప్తున్నాడు కదా. ఆ 7 ద్వీపాస్ ఉన్నట్లుగా 7 ద్వీపాస్ ఆఫ్ ద వరల్డ్ అని ఇచ్చాడు కదా మనకి. అవే ఇప్పుడు మనం కాంటినెంట్స్గా చెప్పుకుంటున్నాము. అది ఏషియంట్ ఇండియా యొక్క మ్యాప్ అనమాట. తర్వాత బై 7 సీస్ అరౌండ్ అని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా అరేంజ్డ్ అయ్యి ఉన్నాయి 7 సీస్ ఆ 7 ద్వీపాస్ చుట్టూ అని అనమాట.
అయితే చిల్డ్రన్ ఉన్న ఓషన్స్ ఏంటి అని అంటే మిల్కీ ఓషన్ అండ్ సాల్ట్ ఓషన్ అని చెప్తున్నాడు. స్పెక్యులేటింగ్ అబౌట్ ద కాస్మోస్ అంటే మన ఇండియన్ ఫిలాసఫీ ప్రకారం చిల్డ్రన్ యూనివర్స్ అనమాట. ఓకే, అదే మనకి కింద ఇచ్చాడు చూడండి, ఎర్త్, రివర్స్. కాస్మోస్లో ఏముంటాయి? ఎర్త్ కనిపిస్తుంది, రివర్స్ కనిపిస్తాయి, సీస్ కనిపిస్తాయి, స్కైస్ ఎక్సెట్రా అన్నాడు. అంటే స్టార్స్ కానీ ప్లానెట్స్ కానీ లైఫ్ ఉన్న ప్రతి ఒక్కటిది కూడా యూనివర్స్లో మనకు ఉంటుంది అనేసి చెప్పుకుంటాం కదా. దాన్నే మన ఇండియన్స్ ఏమని పిలిచారని చెప్తున్నాడు? కాస్మోస్ అని పిలిచినట్లుగా మనకు కనిపిస్తుంది. ఆఫ్టర్ దిస్ స్పెక్యులేషన్ వాజ్ depicted, usually we have a prehistory painting from Tora in Madhya Pradesh showing land, water and the skies. Cosmographic speculation continued in the Vedic and Puranic times when it was thought that the earth had 7 islands surrounding by 7 seas arranged. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా మ్యాప్లో, ఆ విధంగా 7 ద్వీపాస్ అన్నవి మనకి ఆఫ్ ద వరల్డ్ కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇవన్నీ కూడా మన ఇండియన్ బేస్ని బట్టి గీయబడిన మ్యాప్ అనమాట. ఓకే, మన వాళ్ళు గీసిన మ్యాప్ని ఒకసారి చూడండి చిల్డ్రన్. మన ఇండియాకు వచ్చేసేసి ఏమని రాయబడింది? భరతఖండ్ అని రాశారనమాట. అలాగే మనం చూసినట్లయితే ఏషియన్ కాంటినెంట్లో మనకి ఇక్కడ పుష్కర ద్వీప, జంబూ ద్వీప, తర్వాత వచ్చేసి యూరోప్ను ఉన్నది మనకి కౌకా ద్వీప, తర్వాత ఇట్లాగా మనకి శాఖ ద్వీప అనేసి ఇలా ద్వీపాలుగా మనకి కనిపిస్తున్నాయి అనమాట. 7 ఐలాండ్స్ కదా. ఒకసారి ఈ మ్యాప్ని మీరు మంచిగా చూడండి, ఎందుకంటే అది మన ఇండియన్స్ తయారు చేసిన మ్యాప్ కాబట్టి. ఓకే, తర్వాత మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు? మౌంట్ మెరు ఎట్ ద సెంటర్. ఈ మెరు అన్నది ఏమైంది? మనకి ఇక్కడ రౌండ్ మ్యాప్ కూడా మనం చూస్తున్నాం కదా. ఈ మ్యాప్లో మెరు ఏమైంది? సెంటర్లో ఉంది, అదే సెంటర్లో ఉంటుంది అని చెప్తున్నాడు. ఇండియా భరతవర్ష, అదే దాన్ని భరతవర్ష వాజ్ located on one of the islands called the Jambu Dvipa. Architects prepares elaborate plan for Vedic sacrificial altars and buildings, and a few sketches of these have survived, ఎస్పెషల్లీ ఫ్రమ్ ద మిడిల్ పీరియడ్. మనకి ఏమని చెప్తున్నాడు? మౌంట్ మెరు అన్నది ఏంటి? సెంటర్లో ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. దాని పక్కకే భరతవర్ష అన్నది మన ఇండియా అన్నది అక్కడ మనకి కనిపిస్తుంది అని చెప్తున్నాడు. అక్కడే మనం చూసినట్లయితే ఏం కనపడుతుంది? జంబూ ద్వీపం అన్నది కనిపిస్తుంది అని చెప్తున్నాడు. ఇలాగా మన ఆర్కిటెక్చర్స్ ఏం చేశారు? ప్రిపేర్ చేశారు. అలాగే వీటితో పాటు ఇంకా ఏం ప్లాన్ చేశారు అని మనం చూసినట్లయితే వేదిక్ సాక్రిఫిషియల్ అంటే ఆల్టర్స్ అన్నమాట. అంటే బలి ఇచ్చే వాళ్ళు కదా అప్పట్లో, దేవతలకి వీళ్ళకి జంతువుల్ని, కొన్నిసార్లు నరబలిని కూడా ఇచ్చేవాళ్ళు. అలాంటి ఆల్టర్స్ని కూడా బిల్డ్ చేసిన స్కెచెస్ అన్నవి కనపడ్డాయి అని చెప్తున్నాడు. మిడివల్ పీరియడ్లో మనకి ఎస్పెషల్గా కనిపిస్తాయి అని చెప్పాడు. We also get reference to a number of pictorial maps in places, especially pilgrim centers. ఈ పిలిగ్రిమ్ సెంటర్స్ ద్వారా పిక్టోరియల్ మ్యాప్స్ అన్నవి అంటే యాత్రికులు ఉండే సెంటర్ల ద్వారా ఎన్నో వాటికి రిఫరెన్సెస్ అన్నాయి మనకి దొరికాయని చెప్తున్నాడు. అలాగే మనం చూసినట్లయితే సేలర్స్ హూ సేల్డ్ అలాంగ్ ద సీ కోస్ట్ ఆఫ్ ద ఇండియా oceans to may have maintained elaborate maps or sketches of the coastal line, giving locations of ports, salts, islands, etc. ఇవన్నీ కూడా మనకి ఐలాండ్సే కానీ ఫోర్ట్సే కానీ వీటన్నిటిని కూడా ఇండియన్ బోర్డర్ లైన్స్ దగ్గర సేలర్స్కి గీసిన వాటిని బట్టి కూడా మనం ఈ స్కెచెస్ అన్నాయి మనకి కనిపిస్తాయి అని చెప్తున్నాడు. చిల్డ్రన్ ఇక్కడ మన వ్యూ ఏంటి అని అంటే, మన ఇండియా నుంచి ఎవరు కూడా కింగ్స్ అప్పటి కాలంలో సముద్రాలు దాటి వెళ్ళేవాళ్ళు కాదనమాట. ఎందుకంటే సముద్రాలు దాటితే మనకి కర్స్ అంటే శాపాలు వస్తాయి అని ఫీల్ అయ్యేటవాళ్ళు. కానీ మన ఇండియాకి వచ్చిన వాళ్ళ స్కెచెస్ని బట్టి, వాళ్ళ మ్యాపింగ్ బట్టి, ఆ పిలిగ్రిమ్స్ని బట్టి వీళ్ళు ఏం చేశారు? సేలర్స్ యొక్క మ్యాప్ స్కెచెస్ని బట్టి మన ఇండియాలో కూడా మ్యాప్ పాయింటింగ్ అనేవి తయారు చేయబడ్డాయి అన్నమాట.
అది వచ్చేసి మొదటగా మనం చూసినట్లయితే ఎవరు ప్రిపేర్ చేసినట్లు కనిపిస్తుంది అంటే ఆర్యభట్ట ఎప్పుడో మనకి 5th సెంచరీలోనే మనకి అది గీయబడినట్లుగా కనిపిస్తుంది. ఇట్ ఈస్ నాట్ క్లియర్ ఇఫ్ అండ్ వెన్ దీస్ వర్ యూజ్డ్ ఇన్ మ్యాప్ మేకింగ్. అయితే దాంట్లో మనకి చాలా వరకు క్లారిటీ లేదని చెప్తున్నాడు ఎప్పుడు అసలు మ్యాప్ మేకింగ్ అన్నది చేయబడిందో అనేసి. తర్వాత మనకి మొఘల్ టైం గురించి చెప్తున్నాడు. ఇన్ ద మొఘల్ టైమ్ ఇండియన్స్ మ్యాప్ మేకర్స్ వర్ ఇంట్రడ్యూస్డ్ టు ద మెథడ్ ఆఫ్ సెంట్రల్ ఏషియా మ్యాప్ మేకర్స్ అండ్ an atlas prepared in Jaunpur in the 7th century. సాదిక్ ఇస్ఫహానీ. ఇక్కడ మనం చూసినట్లయితే మొఘల్ టైమింగ్లో సెంటర్ ఏషియా నుంచి అట్లస్ అన్నది కూడా ప్రిపేర్ చేయబడింది. అది కూడా జౌన్పూర్లో సాదిక్ ఇస్ఫహానీ వల్ల అనేసి చెప్తున్నాడు అనమాట. అది కూడా దేని వల్ల యూజ్ చేశారంటున్నాడు. హీ యూజ్డ్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ని బేస్ చేసుకొని ఈయన హిజ్ మ్యాప్ కూడా ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఎండ్ ఆఫ్ ద మొఘల్స్ పీరియడ్ దగ్గరకు వచ్చేసరికి ఏమైంది, బ్రిటిషర్స్ బిగాన్ మ్యాపింగ్ ఇండియా. We learn of a wide varieties of maps in use. బ్రిటిష్ ఎరా వచ్చేసరికి మనకి మ్యాప్స్ అన్నవి తయారు చేయటము అవి కూడా వైడ్గా మారిపోయింది. అంటే ఎక్కువగా తయారు చేశారు. అవి కూడా ఎక్కువగా తయారు చేయటము అసలు మన ఇండియా మ్యాప్ అన్నది కరెక్ట్గా ప్రిపేర్ చేయబడింది ఈ బ్రిటిష్ వాళ్ళ టైమింగ్లో అనేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ఇంకేం చెప్తున్నాడు, అన్ఫార్చునేట్లీ మోస్ట్ ఆఫ్ దీస్ మ్యాప్స్ ఆర్ లాస్ట్ అండ్ ఓన్లీ ఎ ఫ్యూ హ్యావ్ సర్వైవ్డ్. అయితే చాలా వరకు కొన్ని మ్యాప్స్ అన్నాయి మనకి పోగొట్టుకోగలిగాము, కాకపోతే కొన్ని మాత్రము ఉన్నాయి, వాటిని మనం ఇప్పుడు వాడుకుంటున్నామని చెప్తున్నాడు. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే చిల్డ్రన్ మ్యాప్స్ హ్యావ్ ఏ లాంగ్ హిస్టరీ బిహైండ్ దెమ్ అని చెప్తున్నాడు. అసలుకి మ్యాప్స్ కన్నా వాటికి చాలా హిస్టరీ ఉంది అని చెప్తున్నాడు వాటి వెనకాల. సమ్ ఆఫ్ దీస్ ఎర్లియస్ట్ సర్వైవింగ్ మ్యాప్స్ వర్ మేడ్ బై సుమేరియన్స్ ప్రజెంట్ డే ఇరాక్ అబౌట్ 4000 years ago. చూస్తుంది ఏంటి అని అంటే సుమేరియన్ క్లే టాబ్లెట్ అన్నది మనకి ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది కదా. ఇది వచ్చేసి మనం చూసినట్లయితే ఎప్పుడు వీళ్ళు సుమేరియన్స్ అన్న వాళ్ళు మ్యాప్స్ అన్ని గీశారు అని మనం చూసినట్లయితే 4000 years ఎగోనే వాళ్ళు ప్రిపేర్ చేసినట్లుగా మనకి కనిపిస్తుంది. దీస్ వర్ ఇంప్రింటెడ్ ఆన్ క్లే టాబ్లెట్స్. దిస్ సుమేరియన్స్ temples owned large tracts of land and they had to keep an account of ఇన్కమ్ ఫ్రమ్ ద ల్యాండ్స్. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, సుమేరియన్స్ టెంపుల్స్కి వచ్చేసేసి మనం చూసినట్లయితే వాళ్ళకి లార్జ్ ల్యాండ్ అన్నవి ఉండేవి అని అంటే వాళ్ళ భూములకి పెద్ద పెద్ద టెంపుల్స్ అంటే మనకు తెలుసు కదా, వాళ్ళ దేవాలయాలకి పెద్ద పెద్ద భూములు ఉండేవి అనమాట. అంటే భూస్వాములకి, ల్యాండ్ లార్డ్స్కి, తర్వాత వచ్చేసి పోప్స్కి, వాళ్ళందరికీ కింగ్స్కి వీళ్ళ లార్జ్ ల్యాండ్స్ ఉండేవి అనేసి చెప్తున్నాడు. ఉండటం వల్ల ఏం జరిగిందని చెప్తున్నాడు మనకి, వాళ్ళు ఆ రికార్డ్స్ అన్నిటినీ కూడా వాళ్ళు భద్రపరుచుకునేవాళ్ళు. ఎందుకనంటే వాటి మీద వచ్చే ఇన్కమ్ని కౌంట్ చేసుకోవటం కోసం అనేసి అని చెప్తున్నాడు. ఈజ్ వై దే ట్రైడ్ టు కీప్ రికార్డ్స్ ఆఫ్ ద ల్యాండ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యాప్స్. ఆ విధంగా వాళ్ళు వాటిని దాచుకోవటం వల్ల, వాటి ల్యాండ్స్ని గీచుకోవటం వల్ల ఈ విధంగా మ్యాప్స్ని తయారు చేయటానికి ఉపయోగపడింది. అలాగే వాళ్ళు ఆ విధంగా భద్రపరిచారు ఆ రికార్డ్స్ని అని మనకి చెప్తున్నాడు అనమాట. బాబిలోనియన్స్ ఆల్సో ద పీపుల్ ఆఫ్ ప్రజెంట్ డే ఇరాక్ మేడ్ సమ్ ఆఫ్ ద ఎర్లియస్ట్ ఓల్డ్ మ్యాప్స్. అలాగే మనకి బాబిలోనియన్స్ గురించి చెప్తున్నాడు. వీళ్ళు కూడా మొదట అసలుకి ఓల్డ్ మ్యాప్స్ అన్నాయి తయారు చేసిన వాళ్ళలాగా కూడా మనకి కనిపిస్తున్నారని చెప్తున్నాడు. యాజ్ దే థాట్ ఆఫ్ ఇట్ వీ హ్యావ్ గివెన్ బిలో వన్ ఆఫ్ ద మ్యాప్ డ్రాన్ ఆన్ ఏ క్లే టాబ్లెట్ about 2600 years ago. They imagined the world as a round disc. ఇక్కడ మనకి చూసినట్లయితే ఒక క్లే టాబ్లెట్ అన్నది కనిపిస్తుంది కదా, అది బాబిలోనియన్ క్లే టాబ్లెట్ అనమాట. అది వచ్చేసి ఎప్పుడుదని చెప్తున్నాడు, 2600 years ago
యొక్క ట్యాబ్లెట్ అనమాట. అది మనకి ఏమని చెప్తున్నాడు, వీళ్ళు ఏమి విధంగా ఇమాజిన్ చేశారు వరల్డ్ అన్నది ఏ విధంగా ఉందంటున్నాడు. ఒక డిస్క్ లాగా ఉన్నది, అది రౌండ్గా ఒక డిస్క్ లాగా ఉంది అనేసి వాళ్ళు ఇమాజిన్ చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. ట్యాబ్లెట్లో లోపల ఒక సర్కిల్ కనిపిస్తుంది కదా, 2 సర్కిల్స్ కనిపిస్తున్నాయి కదా, అందులో ఒక ఇన్నర్ సర్కిల్ గురించి చెప్తున్నాడు. ద ఇన్నర్ సర్కిల్ హ్యాడ్ ఆల్ ద సిటీస్, ద స్మాల్ సర్కిల్స్. ఆ స్మాల్ సర్కిల్స్ అన్నీ కూడా మనకి సిటీస్ అని చెప్తున్నాడు, ఇన్నర్ సర్కిల్లో ఉన్నవి. తర్వాత వచ్చేసి విలేజెస్, తర్వాత రివర్స్. మార్షెస్ అంటే మనకి ఇక్కడ ఏం చెప్పొచ్చు అని అంటే చిత్తడి నేలలని మనం చెప్పుకుంటాం కదా, అలాంటి నేలలు అన్నమాట, ల్యాండ్ అని చెప్పుకోవచ్చు అవి. తర్వాత వచ్చేసి మనం చూసినట్లయితే మౌంటైన్స్ ది న్యూ అబౌట్, అంటే పర్వతాలు కొండలు కూడా ఉన్నట్లుగా వాళ్ళు వాటి లోపల గీసినట్లుగా మనకి కనిపిస్తుంది. సిటీ ఆఫ్ బాబిలోన్ వాజ్ షోన్ ఇన్ ద మిడిల్. అలాగే బాబిలోన్ అన్నది సిటీ ఎక్కడ ఉన్నట్లుగా చూపించుకున్నారు, మిడిల్లో ఉన్నట్లుగా చూపించుకున్నారు అనమాట. ఆ ట్యాబ్లెట్కి మిడిల్లో ఉన్నట్టు. బిహైండ్ ద ఇన్నర్ సర్కిల్ వాజ్ బీటర్ రివర్ ఆర్ సాల్ట్ వాటర్ ఓషన్ ఇన్ విచ్ దేర్ వర్ 7 ట్రయాంగులర్ ఓషన్స్. ఏం చెప్తున్నాడు, బాబిలోన్ అన్నది మిడిల్గా ఉంటే తర్వాత ఇన్నర్ సర్కిల్లో వచ్చేసి బీటర్ రివర్ అని చెప్తున్నాడు. అంటే మొత్తం వరల్డ్ మొత్తం కూడా ఉన్నది వాటరే 71% అని చెప్పుకున్నాం కదా చిల్డ్రన్. అవి కూడా ఏం వాటర్, సాల్ట్ వాటర్ కదా, అదనమాట మనకి ఇక్కడ చెప్తున్నాడు. మొత్తం వరల్డ్ మొత్తంలో ఉన్న ఆ సాల్ట్ వాటర్ అదే బీటర్ రివర్ అని చెప్పాడు. ఆ సాల్ట్ వాటర్ ఓషన్లో ఏమున్నాయి, ఆ సాల్ట్ వాటర్ ఓషన్స్లో అని అంటే 7 ఐలాండ్స్ ఉన్నాయని చెప్తున్నాడు అనమాట. ఆ 7 ఐలాండ్స్ ఎలా ఉన్నాయి అనేసి అంటే 7 కాంటినెంట్స్ అనమాట. అవి ట్రయాంగులర్ షేప్లో ఉన్నట్లుగా అవి ఆ ట్రయాంగులర్ షేప్లో ఉన్న 7 కాంటినెంట్స్ కూడా ఈ బీటర్ రివర్ అంటే ఈ సాల్ట్ ఓషన్లో ఉన్నాయి అని చెప్తున్నాడు. అంటే సాల్ట్ ఓషన్ అంటే ఏమీ లేదు చిల్డ్రన్, ఓషన్స్లో వాటర్ అన్నా సీస్లో వాటర్ అయినా ఏవైనా కానీ సముద్రాల్లో నీళ్ళు ఎలా ఉంటాయి, ఉప్పగా ఉంటాయి. కాబట్టి ఉప్పు నీటిలో ఈ 7 ఖండాలు అంటే 7 కాంటినెంట్స్ ఉన్నట్లుగా ఆ 7 కాంటినెంట్స్ ట్రయాంగులర్ షేప్లో ఉన్నట్టుగా మనకు చెప్పాడు అనమాట. అరౌండ్ ద సేమ్ టైమ్ గ్రీక్ జియోగ్రాఫర్స్ లైక్ అనాక్సిమండర్ అండ్ హెక్టేటియస్ ఆఫ్ మిలెటస్ నౌ ఇన్ టర్కీ అండ్ హెరోడోటస్ ఆల్సో ప్రిపేర్డ్ వరల్డ్ మ్యాప్స్ బై అరేంజింగ్ ప్లేసెస్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్, నార్త్ టు సౌత్. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, ఎవరైతే ఈ గ్రీక్స్ ఉన్నారో గ్రీక్స్ జియోగ్రాఫర్స్ లైక్ మనకి ఏం చెప్తున్నాడు, అనాక్సిమండర్ అన్న అతను, తర్వాత వచ్చి మనం చూసినట్లయితే హెకెటియస్ అనే అతను, తర్వాత మిలెటస్, తర్వాత వచ్చేసి మనం చూసినట్లయితే హెరోడోటస్, వీళ్ళందరూ కూడా ఏం చేశారు, ప్రిపేర్డ్ వరల్డ్ మ్యాప్స్ అన్నవి వీళ్ళు తయారు చేసినట్లున్నాడు. బై అరేంజింగ్ ప్లేసెస్, ఆ ప్లేసెస్ కూడా ఎలా అరేంజ్ చేశారంట, ఈస్ట్ నుంచి వెస్ట్కి, నార్త్ నుంచి సౌత్కి అరేంజ్ చేసినట్లుగా మనకి కనిపిస్తుంది. ఆ ఒక్క మ్యాపే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, వరల్డ్ ఆఫ్టర్ హెకెటియస్ అనేసి అతని ప్రకారంగా ఈ మ్యాప్ అన్నది మనకి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఐడియాస్ వర్ సిమిలర్ టు ద బాబిలోనియన్స్ హూ బిలీవ్డ్ దట్ ద ఎర్త్ వాజ్ ఏ రౌండ్ డిస్క్ సరౌండెడ్ బై ఓషన్ వాటర్. వీళ్ళు కూడా బాబిలోనియన్స్కి లాగే బిలీవ్ చేసి ఎర్త్ అన్నది రౌండ్గా ఉండి దాని చుట్టూ వాటర్ ఉన్నట్లుగా భావించినట్లుగా మనకు అనిపిస్తుంది. దే ట్రావెల్డ్ వైడ్లీ అండ్ రోట్ డౌన్ డిస్క్రిప్షన్స్ ఆఫ్ ద ల్యాండ్ అండ్ పీపుల్ అండ్ దేర్ హిస్టరీస్ యాజ్ దే సా ఆర్ హర్డ్ అబౌట్. పీపుల్ యొక్క హిస్టరీని బట్టి, తర్వాత వచ్చేసి ఈ ట్రావెలర్స్ బట్టి ఏమైందంటున్నారు, వీళ్ళు మ్యాప్స్ అన్నవి వాళ్ళు ప్రిపేర్ చేసినట్లుగా మనకి కనిపిస్తుంది. ప్రిపేర్డ్ మ్యాప్స్ బేస్డ్ ఆన్ దీస్ ట్రావెల్స్ అండ్ డిస్క్రిప్షన్స్. త్రూ దీస్ మ్యాప్స్ హ్యావ్ నాట్ సర్వైవ్డ్. Historians have tried to recreate them with the help of their descriptions. అయితే మనకి వీళ్ళు తయారు చేసిన మ్యాప్స్ అయితే మాత్రం మనకి ఇప్పుడు అవైలబుల్గా లేవని చెప్తున్నాడు. అయితే వాళ్ళు తయారు చేసిన మ్యాప్స్ని బట్టి
ఈ హిస్టోరియన్స్ ఏం చేశారు అని అంటే రీక్రియేట్ చేశారు మ్యాప్స్ని, వాటినే ఇప్పుడు మనం చూస్తున్నాము అనేసి చెప్తున్నాడు అనమాట. యూ క్యాన్ సీ ఇన్ ద ప్రీవియస్ మ్యాప్స్ దే ప్లేస్డ్ గ్రీస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద మ్యాప్. They also divided the world into 3 continents, Europe, Libya, లిబియాని మనం ఆఫ్రికా అని కూడా చెప్పొచ్చు, అండ్ ఏషియా, all of which were separated by the Mediterranean Sea. చెప్తున్నాడు గ్రీస్ అన్నది మిడిల్గా ఉన్నట్లుగా వరల్డ్కి చెప్తున్నాడు. అలాగే 3 కాంటినెంట్స్గా డివైడ్ అయింది వరల్డ్ మొత్తం అని చెప్పాడు. ఆ 3 కాంటినెంట్స్ ఏవి అని మనం చూసినట్లయితే యూరప్, లిబియా అంటే ఆఫ్రికా, అండ్ తర్వాత వచ్చి ఏషియాగా డివైడ్ అయ్యాయి. ఈ డివైడ్ అయిన వాటిని ఏవి సపరేట్ చేసింది అని అంటే మెడిటరేనియన్ సీ అన్నది ఈ 3 కాంటినెంట్స్ని సపరేట్ చేసింది అన్నట్లుగా వాళ్ళు గీసినట్లుగా మనకి కనిపిస్తుంది మ్యాప్లో. మనకి మ్యాప్ 4 ఇక్కడ మనకి నెక్స్ట్ పేజ్లో కనిపిస్తుంది కదా, మ్యాప్ 4లో మనల్ని చూడమనేసి చెప్తున్నాడు అనమాట. ఇక్కడ చూద్దామండి మళ్ళీ. ద గ్రీస్ అండ్ ఆఫ్టర్ దెమ్ ద రోమన్స్ వర్ గ్రేట్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ మేకింగ్ మ్యాప్స్ అండ్ నోయింగ్ అబౌట్ ప్లేసెస్ నియర్ అండ్ ఫార్. గ్రీక్ తర్వాత వచ్చేసి మనకి రోమన్స్ కూడా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చినట్లుగా మనకి కనిపిస్తుంది మ్యాప్స్ని ప్రిపేర్ చేయటంలో. ఎందుకు నియర్ ప్లేస్ని తర్వాత వచ్చేసి ఫార్ ప్లేసెస్ని కూడా వీళ్ళు గీశారు అని అంటే దే వాంటెడ్ టు కాంకర్డ్ ద వరల్డ్ మొత్తాన్ని వాళ్ళే ఆక్రమించాలని, తర్వాత వాళ్ళే పరిపాలించాలని, తర్వాత వచ్చేసి బిల్డ్ కాలనీస్, అలాగే కాలనీస్ పెట్టుకోవాలని, ఇన్ ఫార్ ఆఫ్ ప్లేసెస్ అండ్ ట్రేడ్ విత్ దెమ్, అలాగే దూర ప్రాంతాలతో ట్రేడ్ కూడా చెయ్యాలి అనేసి వీళ్ళు ఇలా మ్యాప్స్ని తయారు చేసుకోవటంలో చాలా ఇంట్రెస్ట్ చూపించారు అని చెప్తున్నాడు. ఎవరు ఇంట్రెస్ట్ చూపించారు మ్యాప్స్ని తయారు చేయటంలో అని మనం చూసినట్లయితే రోమన్స్ అనమాట. దేనికోసం? కాలనీస్ పెట్టుకోవటం కోసం, ట్రేడ్స్ని ఎంకరేజ్ చేయటం కోసం అనమాట. ఓకే, యూ మే హ్యావ్ హర్డ్ ఆఫ్ అలెగ్జాండర్ గురించి మీరు వినే ఉంటారు కదా, అతని గురించే మనకి చెప్తున్నాడు. ఏ గ్రీక్ కింగ్, ఈయన వచ్చేసి గ్రీక్ కింగ్ అనమాట, మనందరికీ తెలుసు. who tried to conquer the whole world and came as far as India some 2300 years ago. అయితే వరల్డ్ మొత్తాన్ని కూడా ఆయన కిందనే రూల్ అవ్వాలి అనేసి ఏం చేశాడు అలెగ్జాండర్, ఎక్కడి నుంచో మన ఇండియా దాకా కూడా ఎప్పుడు 2300 years ఎగోనే మన దగ్గరకు వచ్చినట్లుగా మనకు అనిపిస్తుంది. ఇంకా ఏం చెప్తున్నాడు, సిమిలర్లీ రోమన్ ట్రేడర్స్, అలాగే ఈయనలాగానే రోమన్ ట్రేడర్స్ కూడా మన దగ్గరికి వచ్చారు. హ్యాడ్ ఎస్టాబ్లిష్డ్ ట్రేడింగ్ సెంటర్స్ ఆన్ ఇండియా, అలాగే మన ఇండియాలో ట్రేడ్ సెంటర్స్ని కూడా ఏర్పరిచారు. అయితే వాళ్ళంతా మన ఇండియాకి ఏ విధంగా వచ్చారు అనేసి చూసినట్లయితే మన కోస్టల్ ఏరియాస్కి ఏ విధంగా వాళ్ళు వచ్చారు, to which they came by ship. Maps became useful and necessary for them. ఈ మ్యాప్స్ అన్నాయి వాళ్ళకి చాలా యూస్ఫుల్ అయ్యి నెససరీగా ఉపయోగపడ్డాయి వీళ్ళందరూ కూడా మన ఇండియా దాకా రావటానికి అనేసి చెప్తున్నారు.